నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో 280 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి పట్టణాన్ని జల్లెడపట్టారు. తొలుత కాలనీలో అష్టదిగ్బంధనం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కాలనీ వాసులు అద్దెకుంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మన మిర్యాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రకాష్ నగర్ ఏరియాలో ఇవాళ మనం కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో మనము 500 ఇళ్ళు వరకు మనం చెక్ చేయడం జరిగింది. పొద్దున్న నుంచి ఇందులో డిఎస్పీ, ఇంకా 5 సిఐలు, 20 ఎస్ఐలు, మిగతా 270 వరకు కానిస్టేబుల్స్ ఏఎస్ఐ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్నకి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 118 టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైజెస్తో పాటు కూడా మనం అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి కొంతమంది ఇద్దరు వేరే వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసినాం. అదేవిధంగా ఈ ఏరియాలో మనకి ఒక 3 రౌడీ షీటర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక మొత్తం 50 గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం గాంజా కన్జంప్షన్ టెస్టింగ్ చేసినాము. అందులో కూడా కొన్ని రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి, కొన్ని త్వరలో వస్తాయి. కొన్ని బెల్ట్ షాప్స్ అవన్నీ కూడా మనం రేట్ చేసి చేయడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే